రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు కాబట్టి దాన్ని అట్లా అనగటం కూడా అది పద్ధతి కాదు. అది ప్రజలు ఇష్టపడి ఇచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే మాదేదో మా ప్రాంతం బాగుపడుద్ది, అన్ని ప్రాంతాలు బాగుపడుతున్నాయి కాబట్టి దాంతోపాటుగా ఈ రాజధాని కూడా చాలా బాగుపడుద్ది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉంటారు, మనం కూడా అభివృద్ధి చెందుతాము అనే ఉద్దేశంతో ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ భూముల్ని మనం ఇంకొక రకంగా అది వద్దు, 400 సరిపోతాయి, 500 సరిపోతాయి అనేది కరెక్ట్ కాదు. అది రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఈ ప్రాంతాన్ని కూడా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయండి అనే స్లోగన్ తీసుకురావాలని తప్పిస్తే ఒక 400 ఎకరాలే అభివృద్ధి చేస్తాము, ఒక 200 ఎకరాలే అభివృద్ధి చేద్దాము అనే మాట కరెక్ట్ కాదు. అంటే ఎందుకంటారు, గతంలో 3 రాజధానులే మా నినాదం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అకస్మాత్తుగా 3 ప్రాంతాలు చాలు, నాకు మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సరిపోతుంది అనే మాట ఆయన ఎందుకు ఎత్తుకున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఒకటి తెలుసుకోవాలి. అంతకు పూర్వం మా మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు మన ప్రాంతం ఏం అభివృద్ధి చెందలా. అటువంటి అప్పుడు మద్రాసు నుంచి విడిపోయి మనం చాలా నష్టపోయాం. అట్లాగే తెలంగాణ విడిపోయాం, దానివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు. అట్లాగే ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛందంగా మనమే అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి మళ్ళా వేరే ప్రాంతాన్ని, అంతకుముందు నష్టపోయిన ప్రాంతాలని ఎటు మనం నష్టపోయాం కాబట్టి మన ప్రాంతాలని మనం అభివృద్ధి చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉన్న పని. కాబట్టి అది కూడా మనం ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. అంటే ఎందుకంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయంగా తేనె తుట్టె కలిపారనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఏదైతే ఉండవల్లి ప్రాంత రైతులకి మీరు పొలాలు ఇవ్వమాకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఏమండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వచ్ఛందంగా అనేటువంటి మాట కాదు ఇది. ఆయన వెనక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. అంటే ఆ దుష్ట శక్తులు ఆయన్ని నడిపిస్తున్నారు కాబట్టి అది ప్రజలు గ్రహించాలని చెప్పి నా మనవి. ఆయన పార్టీ చీఫ్ సార్, ఆయన ఇంకొకరు నడిపించేది ఏంటి అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు పార్టీ నడవాలంటే అందరూ ఏకమవ్వాలి. ఏకమైతేనే పార్టీ, అంతేగాని ఒకళ్ళు స్వచ్ఛందంగా ఒకళ్ళ మీద నడవలేదు కదా. అది ప్రజలు కూడా తెలుసుకుని ఈ ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుని మనం ఆయురారోగ్యాలతో ఉంటాము, మనం అభివృద్ధి చెందుతాం అనేది తెలుసుకోవాలి ప్రజలు. అటుగా సార్, మీరు ఇందాక అన్నది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలుండి ఎవరో మాట్లాడిస్తున్నారు అన్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్, ఇప్పుడు అతనికి తెలియదు అంటారా? రాజకీయాల్లో ఆయన 2008 నుంచి ఉన్నారు, ఆయనకి తెలియదు అంటారా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా ఏదైనా ప్రజల ద్వారా ప్రజల మనసును గెలవాలి తప్పించితే మనం స్వచ్ఛందంగా ఒక మాట అనటం అనేది అన్ని ప్రాంతాలు, ఆయన అనేది అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి. అన్ని ఒక ప్రాంతంగా ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఉత్త చేతులతో బయటకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. నేను అడుగుతుంది అదే సార్, ఆయన గతంలో 3 రాజధానులు అన్నారు, వైజాగ్, కర్నూలు, అమరావతి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేదలకి సిఆర్డిఏ ప్రతిపాదిత ప్రాంతానికి ఇంకొక 10 కిలోమీటర్లు కలిపి మావిగన్ అంటున్నారు. ఎలా చూడాలంటారు మరి? రాజ్యాంగంలో 3 రాజధానులు అనే పదమే లేదు. రాజ్యాంగంలో మనం రాసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో 3 రాజధానులు అనేటువంటి పదమే లేదు. అసలు రాజధాని అనే పదమే లేదు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉందండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ విడిపోయి ఛత్తీస్గఢ్ రాజధాని చేసుకున్నారు. రాయగఢ్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే అభివృద్ధి అనేది బాగా డెవలప్మెంట్ అయింది, అభివృద్ధి అనేది బాగా జరిగింది, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. అట్లాగే రాజధానిని మనం డెవలప్మెంట్ చేసుకోవటంలో
ఏంటి ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కాబట్టి అసలు దాని గురించి రాజధాని గురించి మళ్ళా మనం ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఓకే సార్, అదంతా ఒక ఎత్తు అయితే కనుక డిఎస్సి అభ్యర్థులతోటి మీరు కేసులు వేయండి, మీకు న్యాయ సహకారం నేను చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అది కరెక్ట్ కాదండి. రాజ్యాంగబద్ధంగా అన్ని రాజ్యాంగబద్ధంగా జరిగినాయి. ఏంటి మా ఉద్యోగాలు పొందారు. ఏంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత కరెక్ట్గా జరగలేదు అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ జరగకపోతే కోర్టులు ఉన్నాయి. ఏమి అవకతవకలు జరిగినాయి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేది మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకుని ఆ సమస్యను అధిగమించవచ్చు. ఇప్పుడు ఆయన అంటే ఏంటంటే 2029 నేను అధికారంలోకి రాగానే డిఎస్సి మీద విచారణ చేస్తాను, అవసరమైతే రద్దు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు కదా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి అపాయింట్మెంట్స్ ఏంటి అది ఎవరో ఒకళ్ళు చేసింది అనేది కరెక్ట్ కాదు. అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదండి 2029 అధికారం మాదే, మేము రాగానే అమరావతి 400 ఎకరాలకు తగ్గించేస్తాను, మావి కన్నా అభివృద్ధి చేస్తాను నేను అంటున్నాడు. మరి ఆయన ఒకటండి, ప్రజల మన్ననతో ఎవరైనా గెలవచ్చు. ఏంది నేనే గెలుస్తాను, నేను చంద్రబాబు నాయుడు రాడు, పవన్ కళ్యాణ్ రాయుడు, తర్వాత నేనే వస్తాను అనేది ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ కరెక్ట్గా అది ప్రజలు మన ఎన్నుకొని నీకు అధికారం ఇచ్చినప్పుడు అట్లా అధికారం ఇచ్చారు కదా అని చెప్పి మనం ఏది పడితే అది చేయకూడదు కదా. అది కూడా కరెక్ట్ కాదు. అది మనం అనేది అది ఒక ఆలోచనాబద్ధంతో ఒక రాజ్యాంగబద్ధంగా ఉండి మనం వ్యవస్థను నడపాలి తప్పించితే ఒక అహంకారపూరితంగా మనం ముందుకెళ్ళి వ్యవస్థలను నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అయితే 2029 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఆయన చెబుతున్నారు పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ఎక్కడున్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని లాక్కొస్తాను, కోర్టు ముందర నిలబెడతాను, రోడ్డు మీద నగ్నంగా నిలబెడతానని. అది కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు. ఇప్పుడు నేను ప్రజాస్వామ్యంలో నేను గెలవచ్చు. అది ప్రజలే ఎన్నుకోవాలి. అంతేగాని ప్రజలు ఎన్నుకోకుండా నేను వస్తాను, తర్వాత చంద్రబాబు నాయుడు రావచ్చు రాకపోవచ్చు. అది ప్రజల యొక్క అభివృద్ధి. ప్రజలు మనకు మంచి చేస్తే వాళ్ళు మనల్ని ఆరాధిస్తారు, మంచి చేయకపోతే తిరస్కరిస్తారు. అది తెలుసుకోవాలి. అది అందరూ తెలుసుకోవాలి. ఒక సామాన్య మానవుడు కూడా నిలబడినప్పుడు అది గెలుస్తాను అని నిలబడతాడు. అతను గెలవలేదనుకో, ప్రజలు తిరస్కరించారు, అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్.